హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ సంయుక్తంగా ఈరోజు మనము బెంగళూరులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాలేజీ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రప్రదంగా ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కాలేజ్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది 1961లో ఎస్టాబ్లిష్ అయ్యి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ బెంగళూరు. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రత్యేకతను మనం చూస్తూ వెళ్దాం. భారతదేశంలో హైయెస్ట్ ఫీజు కలిగినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎంత అవుతుంది దీంట్లో మేనేజ్మెంట్ ఫీజు అనేది నేను ఇప్పుడు చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం తీసుకున్నప్పుడు, వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ చెప్తారు. ఇది ఫస్ట్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క ప్యాటర్న్ 2 లాంగ్వేజెస్ నేర్పిస్తారు. సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ కంపల్సరీగా వీళ్ళకి ఫస్ట్ ఇయర్లోనే పూర్తిగా నేర్పిస్తారు. 60-40 సిలబస్ మనకి ఎక్కడైనా ఇంజనీరింగ్ సిస్టంలో ఉండేదే కదా. కంపల్సరీగా నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ మీద వీళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ చేస్తేనే ఇంటర్నల్ మార్క్స్, లేకపోతే లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే 17 to 20 lakhs యావరేజ్ ఉంటుంది. ఎందుకుంది అలా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు డే 1 నుంచి ప్లేస్మెంట్ టీమ్ అనేది స్టూడెంట్స్తో కనెక్టివిటీ ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి 40% చేతిలో ఉన్నటువంటి ఇంటర్నల్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ రూపంలోనే పిల్లలు సబ్మిట్ చేయాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సిఎస్సి వరకు చెప్తాం, నెక్స్ట్ ఇతర బ్రాంచ్ల గురించి కూడా చెప్తాను నేను. జావా విత్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం డిఎస్ఏ అనేది కంపల్సరీగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. దాని మీద ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మినిమం ప్రతి స్టూడెంట్, నేను ఎప్పుడు అన్ని వీడియోస్లో చెప్తుంటాను కదా, ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ చేతిలో పట్టుకొని ఉంటాడు అనమాట. చేసినటువంటి ప్రాజెక్ట్స్ చేతిలో పట్టుకొని ఉంటాడు. ప్రాజెక్ట్స్ లేకుండా ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా బయటికి రాడు. ప్రాక్టికల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ఇంకా ప్లేస్మెంట్స్లో మనం కానీ హైలైట్స్ కానీ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే భారతదేశంలో మెకానికల్లో దీనికి మించిన కాలేజ్ లేదు. ఎందుకంటే వీళ్ళకున్న టైప్స్ అలాంటి. ఎయిర్ బస్సు, బోయింగు, అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్, ఎంజీ ఎలక్ట్రానిక్స్, ఎంజీ కార్ ఉంది కదా, వీళ్ళందరూ వాళ్ళ నోడల్ సెంటర్స్ అక్కడ పెట్టుకున్నారు. రీసెర్చ్కి వీళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారని దీన్ని బట్టి చెప్పొచ్చు. మొదటి సంవత్సరం నుంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్ సిలబస్ చెప్తూ ఉన్నారు. అవుట్డేటెడ్ సిలబస్ మొత్తాన్ని లిఫ్ట్ చేసేసారు. ఓన్లీ సమాజానికి లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనుగుణంగా సిలబస్ నేర్పిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హ్యాకథాన్స్. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వీళ్ళు, మనం ఎట్లా పరుగులు పందెం పెట్టుకుంటామో, ఈ కోడింగ్లో హ్యాకథాన్స్ అని ఉంటాయన్నమాట. ఈ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క మెకానికల్ డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. అదేవిధంగా సిఎస్సి కూడా బాగుంది. ఈసీఈ కూడా మీకు తెలుసు, ఎలక్ట్రానిక్ సిటీ కదా బెంగళూరు అంటే. వీళ్ళు స్టార్టప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బిజినెస్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ కూడా మ్యాక్సిమం అందరూ పిల్లలు ప్లేస్ అవుతున్నారు. ఇలాంటి అత్యున్నతమైనటువంటి కాలేజ్, హైయెస్ట్ యావరేజ్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి కాలేజీలో కలిగి ఉన్నటువంటి కాలేజ్, కోడింగ్ ప్రమాణాలని మొదటి సంవత్సరం నుంచి ఎన్కల్గేట్ చేసినటువంటి కాలేజీ. ప్లేస్మెంట్ రికార్డు మీరు వెబ్సైట్లోకి వెళ్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ఈ రకంగా ప్లేస్మెంట్ యొక్క స్టాటిస్టిక్స్ని దమ్ముతో, ధైర్యంతో పెట్టాలి. చూడండి, వీళ్ళు నేను ప్లేస్మెంట్ రికార్డ్ చెప్తున్నాను. 2021లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ వచ్చేసి 280 కంపెనీస్ వచ్చినాయండి. 280 కంపెనీస్ వచ్చేసి 1300 ప్లేస్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2022కి వచ్చేసరికి ఇంకా కంపెనీస్ పెరిగినాయి. 291 కంపెనీస్ వచ్చినాయి. దగ్గర 1500 ఆఫర్స్ వచ్చినాయి. సో 2022లో వీళ్ళకి మంచిగానే ఆఫర్స్ వచ్చినాయి. 2023కి వచ్చేసరికి డిక్లైన్ అనేది క్లియర్గా కనిపించింది. దగ్గర 1100 మంది మాత్రమే ప్లేస్ అయ్యారు. కంపెనీస్ కూడా ఒక 250 కంపెనీస్ మాత్రమే రావడం జరిగింది. కానీ 2024కి వచ్చేసరికి కేవలం 160 కంపెనీస్ వచ్చినాయి. కేవలం ఒక 400 ఆఫర్స్ మాత్రమే రావడం జరిగింది. అంటే 2022 నుంచి 2024 ఈ 2 ఏళ్ల గ్యాప్లో దాదాపు 70%
అంటే అప్పుడు 1500కి ఇప్పుడు కేవలం 450 అయినాయి. అంటే 1/3 పడిపోయినట్టుగా వాళ్ళు ధైర్యంగా పెట్టారు. మార్కెట్ యొక్క పతనానికి వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళండి మీరు. ఆర్‌వీసీ ఇంజినీరింగ్ కాలేజ్ అని పోసి ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్ ఓపెన్ చేస్తే వీళ్ళు పెట్టినంత ధైర్యంగా ఈవెన్ ఎస్ఆర్‌ఎం వాళ్ళు గాని, విట్టోళ్ళు గాని ఎవరు పెట్టలేకపోయారు. ఎందుకంటే ఇది నిజం యాక్సెప్ట్ చేశారు, పెట్టారు. నేనెప్పుడు వాసవి గురించి చెప్తూ ఉంటా మనకు తెలంగాణలో. కానీ అంత నిజాయితీ పరులైనటువంటి వాసవి వాళ్ళు గూడా ఈసారి వెబ్‌సైట్‌లో 2023, 24 ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్‌ని పెట్టకుండా గమ్మైపోయారు. ఎందుకంటే అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. నిజం చెప్తే రెప్యుటేషన్ పడిపోద్ది. ఇది ఇట్లా ఉంటే భారతదేశంలోనే అత్యంత హైయెస్ట్ డొనేషన్ కలిగి లేకపోతే హైయెస్ట్ ఫీజు కలిగినటువంటి కాలేజీలోనే 30% మాత్రమే ప్లేస్‌మెంట్ జరిగితే, ఇక్కడ ప్రతివాడు లేసి లేనని కాలేజీలలో నేను 50% ప్లేస్‌మెంట్ చేసినానంటాడు. ప్లేస్‌మెంట్స్ అంటే క్వాలిటీ ప్లేస్‌మెంట్స్ అండి. పిల్లలు చేయగలిగినటువంటి ప్లేస్‌మెంట్స్. వాళ్ళు కూడా అట్లా డబ్బా చేసి పెట్టుకోవచ్చు కదా! మేము 100% చేసినామని చెప్పొచ్చు. ఎందుకంటే నంబర్ 1 కాలేజీ అందరూ నమ్ముతారు. అలా వాళ్ళు పెట్టలేదు. సో, దీంట్లో ఏం సార్ మీరు అందరికన్నా కాస్ట్‌లీ అంటున్నారు. ఎంత ఫీజెస్ ఉంటాయి ఏందని మీరు అడిగితే, రూ. 11,00,000 జనరల్ సీఏసీకి సంవత్సరానికి ఫీజు ఉంటుంది. యాక్చువల్‌గా వీళ్ళకి 100 సీట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 50 సీట్లు వచ్చేసి కేసెట్ అనే ఎగ్జామ్స్ ద్వారా, అదేవిధంగా కోమెడ్‌కే అనేటువంటి ఎగ్జామ్ ద్వారా వస్తాయి. కేసెట్‌లో ఒక రూ. 1,00,000 ఏమో ఫీజు ఉంది వీళ్ళది. అదేవిధంగా కోమెడ్‌కేలో అయితే 2,00,000 ఫీజు ఉంది. ఇంకా 50% వీళ్ళు మేనేజ్మెంట్ సీట్స్ నింపుకోవచ్చు. ఆ మేనేజ్మెంట్ సీట్స్ యొక్క ఫీజు వచ్చేసి 11,00,000 ఒక సంవత్సరానికి సీఎస్ఈకి అయితే. సరే డొనేషన్ ఎంత ఉంటుంది? 20,00,000 నుంచి 40,00,000 వరకు ఉంటుంది డొనేషన్. సరే మనం ఎక్కువ హైయెస్ట్ గాని తీసుకున్నట్లయితే 40+44 అప్రాక్సిమేట్‌గా 84. లీస్ట్ అంటే 20+24 44 64 లాక్స్ 4 సంవత్సరాలకి ఫీజు ఉంది. సీఎస్ఈలో ఇంకా అదర్ బ్రాంచెస్ గాని తీసుకున్నట్లయితే 40,00,000 10 లక్షలు కాడికి సంవత్సరానికి ఉంది. అదేవిధంగా డొనేషన్ తీసుకున్నప్పుడు వచ్చేసి 10-20 లక్షల వరకు డొనేషన్. అంటే 50-60 లాక్స్ రిమైనింగ్ సీఎస్ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రాంచెస్‌కి ఉంది. అదే మనకి ఈసీఈ తీసుకున్నప్పుడు ఒక 7 లాక్స్ డొనేషన్ ఉంది. 7-10 లాక్స్ డొనేషన్ ఉంది. 6 నాలుగు 24. 24 10 34 లక్షలు ఈసీఈ బ్రాంచ్‌కి ఉంది ఇక్కడ. మెకానికల్ అయితే 5 లక్షలు ఉంది. 4 5 20. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఆర్‌వీ కాలేజ్ లాంటి పెద్ద బ్రాండ్‌లో చదవాలి అనుకున్నట్లయితే, ఇక్కడ మెకానికల్ చదవదలుచుకున్నటువంటి పిల్లలకి మంచి ఏరియా ఇది. మీకు ఎన్ఐటీస్‌లో, ఐఐటీస్‌లో వచ్చిందంటే డిఫరెంట్ ఇష్యూ. అట్లా లేకుండా ప్రైవేట్ కాలేజీలో చదవాలని మీరు చదవాల్సి వచ్చినప్పుడు సీబీఐటీ కన్నా, వాసవి కన్నా లేదా తెలంగాణలో ఏ విద్యా సంస్థ కన్నా గాని డబ్బులుండి మెకానికల్ చదవాలనుకున్న వాళ్ళకి ఆర్‌వీసీ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. 20 లాక్స్ కట్టేసుకోవాలా, ప్రశాంతంగా మెకానికల్ చదువుకోవాలా. మెకానికల్‌లో ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్‌మెంట్ మొత్తం వీళ్ళ దగ్గర నోడల్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర స్టార్టప్ కల్చర్ ఉంది. మెకానికల్‌కి మాత్రం ఇది చాలా బాగుంది. కోడింగ్ కల్చర్ మాత్రం చాలా బాగుంది. సో, మీరు ఆర్‌వీ కాలేజీలో గాని అడ్మిషన్ కాదలుచుకున్నట్లయితే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం 9133311450 కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.